Welcome, dear students, teachers, and friends, to another moral story of The Bees and the Beetles. There was a huge beehive on a tall tree in the forest. The bees had stored a lot of honey in it. A colony of beetles lived in the tree trunk of an old tree nearby. The bees and the beetles were good friends. One day, the bees invited the beetles for dinner. They offered them their best and sweetest honey. The beetles did not like the taste of honey and did not eat it. They thanked the bees and flew away. The next day, the beetles invited the bees for lunch. They served the bees a plate of dung. The bees did not touch it. They said thank you and flew away. Moral: people can have different likes and dislikes, but still they can be good friends. ఇప్పుడు ఈ కథను తెలుగులో చెప్పుకుందాం. ఒక అడవిలో ఒక ఎత్తైన చెట్టు మీద పెద్ద తేనె తుట్టి ఉంది. తేనెటీగలు దానిలో చాలా తేనె నిల్వ చేశాయి. ఆ చెట్టు యొక్క సమీపంలో ఒక ఓల్డ్ ట్రీ ఉంటే దానిలో పేడ పురుగుల సమూహం నివసిస్తూ ఉంది. తేనెటీగలు మరియు ఆ పేడ పురుగులు మంచి స్నేహితులు. ఒకరోజు తేనెటీగలు ఆ పేడ పురుగుని డిన్నర్కి ఆహ్వానించాయి. అప్పుడు ఆ తేనెటీగలు వాటి యొక్క ఉత్తమమైన మరియు తియ్యటి తేనెను వాటికి అందించాయి. అయితే ఆ పేడ పురుగులు తేనె రుచిని ఇష్టపడక దానిని తినలేదు. అయినప్పటికీ అవి తేనెటీగలకు కృతజ్ఞతలు చెప్పి ఎగిరిపోయాయి. మరుసటి రోజు ఈ పేడ పురుగులు తేనెటీగలను మధ్యాహ్నం భోజనానికి ఆహ్వానించాయి. అవి తేనెటీగలకు పేడను వడ్డించాయి. తేనెటీగలు దానిని ముట్టుకోలేదు. అయినా ధన్యవాదాలు చెప్పి ఎగిరిపోయాయి. నీతి: మనకు వేర్వేరు ఇష్టాలు అయిష్టాలు ఉండవచ్చు. అయితే అవి మంచి స్నేహితులుగా ఉండడానికి ఎప్పుడూ అడ్డంకిగా ఉండవు.